అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీవీ ఆస్ట్రాలజిక్స్. మనం ఇక్కడ చూడబోయే టాపిక్ ఏంటంటే గోచార గురువు యొక్క ఫలితాలండి. మే 1, 2024 నుంచి మే 14, 2025 వరకు గోచార గురువు అనే గ్రహము ఇక్కడ మనకు వచ్చేసి వృషభ రాశిలో ఉంటాడండి వచ్చేసి. ఓకేనా? మనకు అందరికీ తెలిసిన విషయమే. గోచార గురువు ప్రతి సంవత్సరము 4 రాశులకు మంచి చేయను. అంటే గోచార గురువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి వారికి మంచి చేయను. తర్వాత గురువు యొక్క దృష్టి ఉంటుంది కదండి, 5వ దృష్టి చూడండి, 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి, ఈ 3 రాశులు కూడా మంచి చేయనండి వచ్చేసి. ఫస్ట్ ఎవరికి సార్ అంటే వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన టైం అనమాట. తర్వాత కన్యా రాశి వారికి చాలా మంచి టైము, తర్వాత వృశ్చిక రాశి వారికి మంచి టైము, తర్వాత మకర రాశి వారికి. ఈ 4 రాశులు ఎవరు సార్ ఎక్కువ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారంటే మకర రాశి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి, ఏలినాటి శని దాదాపు ఎండింగ్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి లాస్ట్ సంవత్సరం అందరికీ తెలుసు శని అనే గ్రహం చాలా తప్పుడు స్టార్టింగ్లో చాలా కర్మ ఫలితాన్ని ఇచ్చినా కూడా పోయేతాడు మంచి చేస్తానేది అందరికీ తెలుసు. లాస్ట్ 1 ఇయర్లో వచ్చేసి గురువు వచ్చి కరెక్ట్గా చూస్తాడు కాబట్టి రాశిని మకర రాశి వారికి అయితే చాలా మంచిది, చాలా పాజిటివ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పొచ్చు అన్ని రాశుల కంటేను. మాకేంటుంటుంది సార్ వృషభ రాశి కానీ కన్యా కానీ వృశ్చిక రాశి వారికి. ఈ సంవత్సరం వచ్చేసి మీకు ఫస్ట్ ఏంటంటే సార్ సోలార్ సిస్టంలో గురువు అనేది చాలా పెద్ద గ్రహం అనమాట. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురంతాను గురుగ్రహానికి చాలా ఎక్కువ పడుతుంది. అప్పుడు గురుగ్రహం దగ్గర ఉండే ఒక ఈ వెలుతురంతాను ఈ రాశులు అన్నిటికీ చూస్తారనమాట, అన్ని రాశులకి పడుతుంది. అప్పుడు ఆ వెలుతురికి కన్యా రాశికి పడుతుంది, వృశ్చిక రాశి పడుతుంది, మకర రాశికి పడుతుంది, వృషభ రాశికి ఉంటుంది. ఏమిటి అర్థం అంటే చంద్రుడు అంటే మనసు అండి. అంటే మనసు చాలా క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ కన్యా రాశికి, వృశ్చిక రాశికి, మకర రాశికి, వృషభ రాశి వరకు ఈ 4 రాశులకు మనసు చాలా క్లారిటీగా ఉంటుంది. గురువు అనేది ఉత్సాహపరుస్తాడు మిమ్మల్ని. మనసు చాలా క్లారిటీగా ఉండి ఉత్సాహపరిచి మీ లైఫ్లో ఏ శుభకార్యం ఉన్నాయో అన్ని శుభకార్యాలకు మీకు మంచి డిసిజన్ తీసుకుంటారండి, మంచి నిర్ణయం తీసుకొని చాలా క్లారిటీగా ఉంటుంది ఏ పని చేసినా కూడా మీకు. దాన్ని మనం ఏమంటామంటే గురుబలం అంటామంటే అంటే ఏంటంటే గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు దొరుకుతాయండి వచ్చేసి. మీకు ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది ఈ రాశులకి అన్నిటిగా అర్థం. అప్పుడు ప్రతి సంవత్సరము గురుబలం ఉంటుంది కదండి, 4 రాశులకైతే ఉంటుంది. ఈ సంవత్సరం అయితే ఈ కన్యా రాశి, వృశ్చిక, మకర, వృషభకు ఉంది. పోయిన సంవత్సరం ఎవరికి సార్ ఉన్నాయంటే అప్పుడు గురువు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు కదండి. మేషరాశిలో ఉంటే సింహరాశికి, ధనుసు రాశికి, తులారాశికి అనమాట. తర్వాత మేషరాశి, ఈ 4 రాశులు అప్పుడు బెనిఫిట్ పొందారనమాట. ఇంతేనండి, మిగతా రాశులకు అంతా పెద్దగా ఉండదు అనమాట ఎఫెక్ట్ అనేసి. మన జన్మజాతకంలో చంద్రుడు ఉన్నాడు కదండి. మన జన్మజాతకంలో చంద్రుడు అనే ఒక గ్రహానికి గోచారంలో గురువు అనే గ్రహానికి మన రాశిగా పడుతుంది కాబట్టి చంద్రుడు అంటే మన రాశి కాబట్టి మనం చాలా క్లారిటీగా ఉండమని అర్థం. సరిగ్గా కొంచెం ఎగ్జాక్ట్గా చెప్పండి, కొంచెం అడ్వాన్స్ లెవెల్ చెప్పండి అంటే ప్రతి ఒక్కరికి చంద్రుడు అనేది ఒక భావం అవుతారు కదండి. మీ ఏదో ఒక లగ్నమైనా కూడా చంద్రుడు అంటే కర్కాటక రాశి అధిపతి ఒకటి అవుతారు కదండి భావం అని. ఆ భావం యొక్క కారకత్వము యాక్టివేట్ చేస్తారండి. సపోజ్ మీనరాశి అనుకో, మీన లగ్నం అనుకోండి. మీన లగ్నానికి 5వ భావం ఎవరండి? చంద్రుడు. చంద్రుడు అప్పుడు 5వ భావం అధిపతిని చూస్తారు కదండి. అదే అనమాట వచ్చేసి చంద్రుడు అనేది 5వ భావం అధిపతి అవుతాడు అనమాట వచ్చేసి. ఇలా తీసుకుందాం, కన్యా లగ్నం తీసుకుందాం అండి. సార్ నాది కన్యా లగ్నం అంటే మీ లగ్నానికి 11వ స్థానాధిపతి ఎవరండి? చంద్రుడు. కన్యా లగ్నానికి 11వ స్థానాధిపతి చంద్రుడు కాబట్టి మీరు కన్యా రాశి, ఇక్కడ కన్యా రాశిలో చంద్రుడు ఉంటే మీరు కన్యా లగ్నం అయితే మీ యొక్క లాభాన్ని గురువు చూస్తున్నాడు. అంటే మీకు వచ్చేది లాభం అంటే చాలా ఎంకరేజ్ చేస్తారేటగా అర్థం. అంటే మీకు నచ్చినట్టు, మీ కోరిక నచ్చినట్టు, కోరిక స్థానం అండి 11వ స్థానం అనేది లాభస్థానము, కోరిక స్థానం అని. అంటే మీ మనసుకు ఏది నచ్చుతుందో అది జరుగుతుంది అన్నట్టుగా అర్థం అండి. మళ్ళీ చెప్తా అండి, కన్యా లగ్నము, లగ్నం నుంచి 11వ స్థానాధిపతి చంద్రుడు కాబట్టి లగ్నంలో ఉంటే అప్పుడు గురువు చూస్తారు కాబట్టి 11వ స్థానాధిపతి చంద్రుడిని గురువు చూస్తారు కాబట్టి మనకి కోరికలు నెరవేరుతాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సార్ వృశ్చిక రాశి చెప్పండి సార్ అంటే వృశ్చిక లగ్నం అనుకోండి, మీ లగ్నానికి ఎవరు చూడండి 7వ స్థానం, 8, 9 అవుతాడు అనమాట. అంటే 9వ స్థానం అధిపతి గురువు చూస్తాడు. అంటే మీకు సపోజ్ వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశి అంటే మీరు లగ్నం అక్కడ ఉందనుకున్నాం అనుకోండి, రాశి అదే లగ్నం అది అనుకుంటే అలా చెప్పవచ్చు అండి. 9 అంటే ఏంటండి? నేము ప్లస్ ఫేము. అప్పుడు మీకు నేమ్ ప్లస్ ఫేమ్ ఎక్కువ ఉత్సాహపరుస్తాడు గురువు అనేట్టుగా అర్థం వచ్చేసి. అలా ఉంటుంది అనమాట. అంటే చంద్రుడు ఏ భావం అధిపతి అవుతాడో ఆ భావం యొక్క కారకత్వాన్ని గురువు ఉత్సాహపరుస్తాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదండి వచ్చేసి. నెక్స్ట్ మకర రాశి తీసుకుందామండి. మకర రాశి 7వ స్థానం అవుతుంది కదా, మకర లగ్నం తీసుకుందామండి. అంటే 7వ స్థానం అధిపతి చంద్రుడు. ఆ 7వ స్థానం ఏంటంటే పార్ట్నర్, పెళ్లికి. అంటే చంద్రుడు ఇక్కడ ఉంటాడు కదండి. మకర లగ్నము, మకర రాశి తీసుకుంటే చంద్రుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి అంటే పార్ట్నర్ విషయంలో, పెళ్లి విషయంలో మీకు నచ్చిన విధంగా ఒక అమ్మాయి దొరికి పెళ్లి చేసుకుంటారు సంతోషంగా అనేట్టుగా అర్థం అండి. ఇదనమాట మనము లగ్నం నుంచి గురు పైర్చి తీసుకోవాలని వచ్చేది. గోచార గురు పైర్చి మనము ఫలితాలు లగ్నం నుంచి తీసుకొని ఆ లగ్నం నుంచి ఏ భావం అధిపతి, ఖచ్చితంగా చంద్రుడు అందరికీ ఒక భావం అధిపతి ఏంటండి. ఆ భావం యొక్క అధిపతి
ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని ఉత్సాహపరుస్తాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. సో ఇంతేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.